అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. వీడియోలకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉండడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ నాకు మెసేజ్ అయితే చేసుకోవచ్చు. మీ పర్సనల్ డీటెయిల్స్ గాని, మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా గాని నాకు అక్కడ మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నాకు అక్కడ పర్సనల్‌గా మెసేజ్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేసి అంటే ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను. ఆయన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫాలో కొడితేనే నాకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. లింక్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. అయితే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఏంటి అని చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అంటే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 8 తారీఖు. అయితే దానికి సంబంధించిన రిజల్ట్స్ డేట్ అనేది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అంటే లాస్ట్ వీడియోలో. అది ఎవరైనా చూడలేదో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఓపెన్ అయితే చేయండి. మన ఛానల్లో కనబడుతుంది. మనం దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని కంప్లీట్‌గా చెప్తాను. అలా చెప్పాను. అలాగే కట్ ఆఫ్ ఎంత ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చాను ఆ వీడియోలో. 10 నిమిషాలు 14 నిమిషాలు ఏమో ఉంటుంది కావచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. అంటే ఆ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎప్పుడే అంటే రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అనేది రెడీ కావన్నమాట తొందరగా. మీకు మీ సేవల పొంటి మళ్ళీ అటు ఇటు తిరిగితే మీకే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ మీ మార్క్స్ ఉండి మీ ఏజ్ ఉంది నేను అంతా క్లియర్‌గా చెప్పిన ఆ వీడియోలో ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తదని. ఒకవేళ ఆ ఏజ్ మీ మార్క్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోండి. ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది 100%. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. మా అంటే 8 నిమిషాలు ఉంటుంది కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. అయితే బ్రదర్ మనకు దానికి సంబంధించిన అంటే డాక్యుమెంట్స్ ఏంటిది అనేది నేను తయారు చేసి చెప్తలేను. వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. జూలైకి సంబంధించి మీరు చూసుకుంటే ఇక్కడ మీరు 12వ పేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేయండి. కింది స్క్రోల్ చేస్తే 12వ పేజ్ అనేది ఉంటుంది. 12వ పేజ్లో మీకు 9th ప్యారా సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ 9th చూసుకుంటే కమ్యూనికేషన్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు కంపల్సరీగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ కావాల్సినవి ఇవి అన్నమాట. నేను ఒకటి 1 by 2 చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. లేకుంటే ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అక్కడ ఫాలో అవ్వండి. అక్కడ ఫాలో అయ్యి అక్కడ ఇది పీడిఎఫ్ అనేది చెక్అవుట్ అయితే చేసుకోండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ షీట్ అని ఉంటుంది. మార్క్స్ షీట్ అంటే మీరు ఏదో కంగారు పడకండి. మార్క్స్ షీట్ అంటే 10th మేమో ఉంటుంది కదా. సింపుల్గా చెప్పండి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకు 10th మేమో అన్నమాట. 10th మేమో ఒరిజినల్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే దానికి సంబంధించిన 2 సెట్ల జిరాక్స్. ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటే ఒరిజినల్ ఉండాలి అన్ని. అండ్ దానికి సంబంధించిన 2 సెట్లు జిరాక్స్ అన్నమాట. వీటినే 2 సెట్ల జిరాక్స్ తీసుకొని మీరైతే రెడీగా అయితే ఉండాలి. ఫస్ట్ చూసుకున్నాం మార్క్స్ షీట్ వచ్చేసి 10th మేమో చెప్పిన ఆల్రెడీ. అది మెయిన్ ఇంపార్టెంట్. నాకు కాలేజీలో ఉంది వేరే కాడ ఉన్నదంటే కలవది. ఆ మెయిన్ షీట్ అనేది ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ సెకండ్ ఇది వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్. ఐడెంటిటీ ప్రూఫ్ అనేది చాలా మంది కూడా ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉండదు. ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మనకు నువ్వు ఉన్నావని అర్థమైనది ఆధార్ కార్డు అన్నమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు తెచ్చుకోవచ్చు, లేకుంటే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అయితే మీరైతే తీసుకుని అయితే వెళ్ళాలి. ఆధార్ కార్డు అనేది కూడా మనకు చిన్నది ఒకటి వస్తుంది, ఇంకొకటి పెద్దది అనేది వస్తుంది. 2 ఉంటాయి. 2 దాంట్లో ఉంటాయి. ఏదైతే పెద్దది ఉన్నది కదా ఇదైతే ఉంటవాలి. చిన్నది వాళ్ళు కన్సిడర్ అయితే చేయరు. ఇంకొకటి మనకు ఆధార్ కార్డులో ఉన్నట్టు మీకు 10th మేమోలో డేట్ ఆఫ్ బర్త్ అనేది సేమ్ ఉండాలి, నేమ్ కూడా సేమ్ ఉండాలి. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఏదైతే ఆధార్ కార్డులో నేము డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది సేమ్ మనకు 10th మేమోలో అలా ఉండాలి. అలా ఉంటేనే మిమ్మల్ని సక్సెస్ అనేది చేస్తారన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఎప్పుడు యూట్యూబ్లో. కాబట్టి ఎవరు జెన్యూన్ అనిపిస్తే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. థర్డ్ది వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉన్నాయి కదా,
ఏదైతే దానికి సంబంధించిన బీసీ వాళ్ళు అప్లై చేస్తారు కదా, బీసీ-బి కానీ బీసీ-డి కానీ దానికి సంబంధించిన ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చేసి ఓబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మన తెలంగాణలో మీ సేవలో ఇస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇస్తారో మనకు తెలియదు, ఒకసారి కనుక్కోండి. మీ సేవలో ఇస్తారు మ్యాక్సిమం, లేకుంటే గ్రామ పంచాయతీ కాడ ఇస్తారో ఒకసారి కనుక్కోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి పీడబ్ల్యూడి అంటే ఇది వికలాంగులకు సంబంధించి ఎవరైతే పీడబ్ల్యూడి అనే ఆప్షన్ అప్లై చేసేటప్పుడు ఆప్షన్ పెట్టారో వాళ్ళు వచ్చేసి ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొని అయితే వెళ్ళాలి. మిగతా వాళ్ళు అవసరం లేదు, ఇదంటే లీవ్ చేయండి. మీరు ఒకవేళ ఇప్పుడు ఎవరైతే వికలాంగులు చూస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొని అయితే వెళ్ళండి. మీరు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుంది మీకు సంబంధించిన వాళ్ళు ఇచ్చారుగా స్టేట్ వాళ్ళు, అదైతే తీసుకొని అయితే వెళ్ళండి. ఇక మిగతా వాళ్ళు అయితే అవసరం లేదు పీడబ్ల్యూడికి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనకు ఎకనామిక్ బ్యాక్ ఏదో సెక్షన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి అది ఎవరైతే ఆప్షన్ పెట్టారో అదే వచ్చేసి వాళ్ళు తీసుకొని అయితే వెళ్ళాలి. ఎవరైతే అప్లై చేశారో దానికి సంబంధించిన ఈడబ్ల్యూ సంబంధించి క్యాస్ట్ సంబంధించి అది ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఆడుతున్నారు. ఎవరైతే మేల్ నుంచి ఫీమేల్ నుంచి మేల్ ఇట్లా ట్రాన్జెక్ట్ అవుతారు కదా, వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో మ్యాక్సిమం ఉండరు, ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది మనకు అందరి దగ్గర ఆధార్ కార్డు 10th మెమో ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవే 2 అయితే తీసుకుని వెళ్ళండి. నేను మళ్ళీ చెప్పినా కదా ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు 10th మెమోలు ఆధార్ కార్డులో సేమ్ అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది కదా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది అదే అడుగుతాడు. ఈ 2 సేమ్ ఉంటే మిమ్మల్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది కన్సిడర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరైనా ఇంకా మీకు 10th లో ఉన్నట్టు ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు అనేది చేంజ్ అయితే చేసుకోండి. మనకు 1 వీక్ ఏమో పడుతుంది ఆధార్ కార్డు సంబంధించి చేంజ్ చేసుకోవచ్చు. 10th మెమోని చేంజ్ చేయరాదు, ఒక్కసారి లైఫ్ టైం చేంజ్ చేయరాదు, ఓన్లీ ఆధార్ కార్డు అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి. ఓకేనా. మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ సెంటర్లు కానీ మీ సేవ సెంటర్లు కానీ వెళ్ళి ఒకసారి అడగండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ డిస్పెన్సరీస్, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎక్సెట్రా కంపల్సరీ. అయితే ఇక్కడ వాళ్ళు కంపల్సరీ ఇవ్వడం అయితే జరిగింది. కంపల్సరీ అంటే ఖచ్చితంగా తీసుకుని రావాలి. మెడికల్ సర్టిఫికేట్ అంటే ఏదైతే మీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ప్రైమరీ దానికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్ మీ అంటే ఇప్పుడు సపోజ్ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఇట్లా హాస్పిటల్స్ చిన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కానీ ఎక్కడైనా కానీ అక్కడ వెళ్ళి ఇట్లా నేను సెలెక్ట్ అయ్యాను, ఆల్రెడీ చెప్పాను సెలెక్ట్ అయ్యాను, సెలెక్ట్ అయ్యి నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు నన్ను. మెడికల్ సర్టిఫికేట్ అనేది నాకు ఇవ్వండి, నన్ను మెడికల్ చెకప్ చేసి ఇవ్వండి అని అడగండి. రిక్వెస్ట్ అడిగితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ర్యాష్గా మాట్లాడితే ఇవ్వడు. ఓకేనా. లేదు నేను తీసుకొని వెళ్తా అంటే కలవదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిరు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిస్పెన్సర్స్, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ మెన్షన్ ఏం చేసిందంటే అంత గవర్నమెంట్ అనే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి నువ్వు ప్రైవేట్ గా తీసుకోకపోతే వాడు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఖచ్చితంగా ఇస్తారు, 100% ఇస్తారు. ఎందుకంటే నేను ఇట్లా రిక్రూట్మెంట్ లో అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి సెలెక్ట్ అయినాను, వాళ్ళు ఇట్లా సర్టిఫికేట్ అడుగుతున్నారు, నన్ను చెకప్ అయితే చేసి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఏమంటే ఇస్తారు, రిక్వెస్ట్ అడిగితే ఇస్తారు. ఇక మంచి వాళ్ళు అయితే ఇస్తారు, లేదు కొంచెం ఉంటుంది కొందరు ఉండే వాళ్ళు అంటే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే 500 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. మ్యాక్సిమం అందరికీ ఫ్రీగానే ఇస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించి కాబట్టి అందరికీ ఫ్రీగానే ఇస్తారు. కాబట్టి ఒకసారి చూసుకోండి, ఒకసారి మీ సెంటర్స్ ఇక్కడ దగ్గర ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చూసుకొని కంపల్సరీగా తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ పాయింట్ అంటే మనకు అవసరం లేదు, ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంప్లికేట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ లోకల్ ఇన్ కేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి ఎవరైతే అప్లై చేశారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. మనకి ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని లీవ్ అయితే చేయండి. ఓకేనా. ఏదైతే ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 సర్టిఫికేట్లు మీ దగ్గర ఉంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో సక్సెస్ అయినట్టు. ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో చాలా మంది రిజెక్ట్ అయ్యారు. నా కళ్ళ ముంగట నేను చాలా మంది రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ ఉండాలి.
అండ్ మనకు 8 నుంచి 10 ఫోటోలు అయితే ఉండాలి మ్యాక్సిమం మీ దగ్గర. అవసరం లేదు, మీ దగ్గర ఉండాలన్నమాట. మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఇవన్నీ తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకసారి చూసుకోండి, ఓకేనా. లేకుంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నది, చెక్అవుట్ అయితే చేయండి, ఓకేనా. ఓవరాల్ ఏం తెలియదు. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకుండా గంట సేపు ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.